హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చర్లపల్లి టు భద్రాచలం వెళ్తున్నాం. ఇప్పుడు భద్రాచలంకి లింగంపల్లి అండ్ సికింద్రాబాద్లో లేదు, సో చర్లపల్లి రావాలి. యాక్చువల్ ట్రైన్ టైమింగ్ 11:30, బట్ 12కి స్టార్ట్ అయింది. మార్నింగ్ 4:30 కల్లా రీచ్ అయ్యాము. పెళ్లి రావడానికి బస్ ఫెసిలిటీ అండ్ ట్రైన్ ఫెసిలిటీ MGBS ఉన్నాయి. చాలా డెవలప్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది రైల్వే స్టేషన్. మేము గేట్ 2 నుంచి ఎంటర్ అయ్యాము. గేట్ 1 ఎంట్రీ ఇంకా బాగుంది, బట్ వెళ్ళి తీద్దాం అనుకున్నాం కానీ ట్రైన్ మిస్ అయితే ప్రాబ్లం అని చెప్పి ఇంకా తీయలేదు. ట్రైన్కి వచ్చేసాం. చూస్తున్నారు కదా ఎలా ఉంది అని చెప్పి. ప్లాట్ఫామ్ 9 సైడ్ చాలా బాగుంది. మేము 1 సైడ్ నుంచి వచ్చాము. హైదరాబాద్లో ఎప్పుడు ఎక్కడ చూసినా సరే క్రౌడ్ ఉంటూనే ఉంటుంది. 4th ప్లాట్ఫామ్ మీద ఉంది ట్రైన్. చాలా మంచిగా అనిపించింది. ట్రైన్ కూడా చాలా ఖాళీగానే ఉంది, క్రౌడ్ ఏం లేదు. డైరెక్ట్ భద్రాచలం లేదు. మేము భద్రాచలం రోడ్ దగ్గర, కొత్తగూడెం దగ్గర దిగాక షేర్ ఆటోలో వెళ్తున్నాము. గ్రీనరీ, మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉంది. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు. భద్రాచలం ఎంటర్ అయిపోయాము. గోదావరి, రాములవారి గుడి చాలా అంటే చాలా బాగున్నాయి. మార్నింగ్ వ్యూ పాయింట్స్ గ్రీనరీతో. వాటర్ అయితే ఉన్నాయి, మరీ లేకుండా అయితే లేదు. మేము వెళ్తున్నప్పుడు కూడా వర్షం పడుతుంది, లైట్గా చినుకులు స్టార్ట్ అయినాయి. గోదావరి బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, అక్కడ రాములవారి టెంపుల్ కనిపిస్తుంది. నియర్లీ ఒక 40 మినిట్స్లో మేము టెంపుల్ దగ్గరికి వచ్చాము. డైరెక్ట్ గోదావరి ఘాట్ దగ్గర దింపమంటే ఆటో వాళ్ళు అక్కడ దింపారు మాకు. సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి ఎంటర్ అయిపోయాము. పవిత్ర గోదావరి నదికి మార్గము అని చెప్పి గోదావరి ఘాట్ దగ్గరికి వెళ్ళాం మేము. నియర్లీ 6:30 ఆ టైంకి వచ్చాము. చూస్తున్నారు కదా, మార్నింగ్ వ్యూ పాయింట్ చాలా బాగుంది. మాకు క్లైమేట్ చూసి అమ్మో చల్లగా ఉంటుందేమో అని భయం వేసింది. దిగాలంటే చాలా భయం వేసింది గోదావరిలో. బట్ దిగిన కాడి నుంచి ఫుల్ అసలు కూలింగే లేదు, హాట్గానే ఉంది. మంచిగా ఎంజాయ్ చేసుకున్నాం మేమైతే. కళ్యాణకట్ట, ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి, ఆంజనేయ స్వామి టెంపుల్ బాగా ఫేమస్. ఆఫ్టర్ గోదావరి స్నానం తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి కూడా విజిట్ చేయాలి. గోదావరికి పసుపు కుంకుమ దీపాలు వదిలి ఇంకా స్నానం కంప్లీట్ చేసాము. నియర్లీ 1 అవర్ పైనే మేము గోదావరిలో ఆడుకుంటూ టైం అలా స్పెండ్ చేసాము. వెళ్దాం అనుకుంటా అలాగే 10 మినిట్స్ 5 మినిట్స్ అనుకుంటా అలా ఉన్నాము. పైనుంచి వర్షం చినుకులు పడుతున్నా సరే మేమైతే ఎంజాయ్ చేసాం, బాగుంది. ఇలా పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి దీపాలు ఇలా వదులుతున్నారనమాట అందరూ. ఎక్స్చేంజ్ రూమ్స్ ఉన్నాయి. రెడీ అయిపోయి స్టార్టింగ్ మాకు యానానంద నరసింహస్వామి దేవాలయం కనపడింది, ఆయన్ని విజిట్ చేసుకుంటూ ఇంకా రాములవారి గుడికి వెళ్ళాము. చాలా ఖాళీగా ఉంది, క్రౌడ్ ఏమీ లేదు. జస్ట్ ఒక ½ అన్ అవర్లో మాకు దర్శనం మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మేమే కొంతసేపు అక్కడ అలా కూర్చున్నాం పీస్ఫుల్గా. కళ్యాణం జరుగుతుంది, కొంతసేపు అలా చూసుకొని అలా కూర్చున్నాం మేము. చాలా అంటే చాలా బాగుంది, త్వరగా అయిపోయింది. బ్యాక్ సైడ్ కొబ్బరికాయలు అండ్ స్లిప్పర్స్ అండ్ బ్యాగ్స్, ఫోన్స్ ఇక్కడ సబ్మిట్ చేసి వెళ్ళాము. బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ తోనే వెళ్ళాము, ఈజీగా వెళ్ళిపోయాము స్టెప్స్తో. జస్ట్ ఒక 15 to 20 మినిట్స్లో మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈ టెంపుల్ దర్శనం అయిపోయాక గోవింద నరసింహస్వామి కల్పవృక్ష స్థాలగ్రామం గుడికి వెళ్ళాము. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కోరిన కోరికలు తీర్చే స్వామి అని చెప్పి బాగా ఫేమస్ టెంపుల్. ఆ టెంపుల్ ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో వ్లాగ్ చేశాను, చూడండి, నా పేజ్లో ఉంటుంది. ఎర్లీగానే కంప్లీట్ అయిపోయినాయి మాకు దర్శనం. శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం ఇక్కడే జరుగుతుంది. క్లైమేట్ కూల్ ఉండడం వల్ల ఈ విజిబుల్ కనిపిస్తుంది ఇలాగా మీకు. సీతారామస్వామి దర్శనం అవ్వగానే టెంపుల్ వారిది షాపింగ్ ఉంది. కీ చైన్స్, కరంగిమాల తీసుకున్నాము. రీజనబుల్ రేట్సే ఉన్నాయి. నెక్స్ట్ ప్రసాదం కౌంటర్. ఫస్ట్ టోకెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రసాదం ప్రైజెస్ వచ్చి వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ బటర్ మిల్క్ అమ్ముతున్నారు కానీ బట్ అసలు తీసుకోవద్దు, మొత్తం వాటరే ఉన్నాయి తప్ప అసలు ఏం లేదు. ఇంకా అలా లడ్డు, పులిహోర, చక్కెర పొంగల్ తీసుకున్నాము. పులిహోర, లడ్డు కొంచెం తిన్నాం. నెక్స్ట్ అలా షాపింగ్ చూద్దామని చెప్పి షాపింగ్కి వచ్చాము. బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉన్నాయి, రీజనబుల్ రేట్స్. డజన్ 50 రూపీస్ ఉన్నాయి. బ్యాంగిల్స్ తీసుకున్నాము. దర్శనం కంప్లీట్ అవ్వగానే పరమశాల ఆటోస్ ఉంటాయి. పరమశాల కానీ లేకపోతే పాలవంచ కిన్నెర స్వామి కానీ విజిట్ చేసి మీకు వచ్చేసరికి నెక్స్ట్ మీకు ట్రైన్ మళ్ళీ 11 అన్నదానం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.